ఇల్లు కొట్టారయ్యా. మేము ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది ఆడ ఉండబట్టికి. మేము కట్టే పిడక అన్ని కొట్టుకొని నీళ్ళు లేక ఏది లేక మేము అడగ ఉంటున్నాం. ఉన్నాక కేసీఆర్ ఉన్నప్పుడు మా కాడికి ఇళ్ళ కాడికి వచ్చి కూలగొట్టలే ఏమి లేదు. కట్టి నీళ్ళనైతే ఏమనలేదు. పాకలు వేసుకురు కొంతమంది వేస్తే ఇది ఊడబీకిండు కేసీఆర్ ఉన్నప్పుడు. అయితే ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు 2.5 సంవత్సరాల ఇల్లు కూలగొట్టిండు. మరి ఎట్లా బతురు ఏంది? మన పేదరాజ్యం పేదవాళ్ళు అన్నాడు కదా, మనోళ్ళు అన్నాడు కదా, పేదోళ్ళు అన్నాడుగా. పేదోళ్ళకి ఎందుకు ఇంత ద్రోహం చేస్తుండు? మరి మేము ఎండలల్లా ఎట్ట తిరగం ఏంది? అక్కడి నుంచి ఖమ్మం నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. రేవంత్ రెడ్డి అన్న కలవలేదు, మరి మాకు లేడు. మరి ఆడుండో ఏమో మేమైతే కలవలే. మా ఇంటి సోడు పోయి ఇల్లు పోయి మేము పచ్చులైన 45 రోజులు వాటికి గవర్నమెంట్ మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారు. మరి కట్టిస్తా అంటారు. అరువులు కాదు, అరువులైన వాళ్ళకే ఇస్తామని అంటారు. అరువులు అంటే మాకు మా ఇల్లు కూలగొట్టిరు. మా ఇల్లు కూలగొట్టాడు, మాకు ఈ ఆధారం ఇయ్యాలగా. ఇల్లు కూలగొట్టిడు, సర్వే చేసిండు, పంచనామం చేసిండు. మా ఇల్లు మాకు ఇస్తే మేము సంతోషపడతాంగా. మా రేవంత్ అన్న మంచిగా మాకు ఇల్లు ఇచ్చిండు. మా ఇల్లు కూలగొట్టినా కానీ మాకు కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు అని మేము దండం పెట్టి ఆయనకి ఇంకా మళ్ళీ గెలిపిస్తాం కదా. మమ్మల్ని ఇంత ద్రోహం ఎందుకు చేస్తుండు? మేము ఇట్లా ఎందుకు రావాలి? హైదరాబాద్ ఎందుకు రావాలి? ఇంకెన్ని రోజులు తిరగాం? ఇప్పుడు 45 రోజులు మా ఇల్లు కూలగొట్టి 45 రోజులు మేము అసలు ఆడుంటున్నాం. కిరాయిలు పోతే వాళ్ళెళ్ళ కొట్ట వీళ్ళెళ్ళ కొట్ట పచ్చిమై తిరుగుతున్నాం. మేము పిల్లగాళ్ళు ఒక తేర్లు, మేము ఒక తేర్లు. మాకు ఇల్లు లేక నీళ్లు లేక మేము పచ్చులు అవుతున్నాం. మేము ఈ ఎండలలో ఎక్కడ తిరగం? మా స్థలం మాకు ఇవ్వాలి, మా పట్టా మాకు ఇవ్వాలి, మా ఇళ్ళ స్థలం. మరి ఇక రేవంత్ అన్నకు మేము ఆలోచించి ఆయన మమ్మల్ని గుర్తించాలి. మీరు మాకు లేదంటుండు. వాళ్ళే అరువులైన వాళ్ళు, వాళ్ళే లేని వాళ్ళు, వాళ్ళకే ఉంది. మీరు పక్కకు పోవాలి, మీకు ఏమి సంబంధం లేదు. మీరు కూలగొట్టిరు, మీకు అయిపోయింది, మీరు అరువులైన వాళ్ళు గారు అంటుండు. మేము ఎందుకు కాదు? మేము 14 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. మా ఇల్లు కూలగొట్టినప్పుడు మేము అరువులు ఎందుకు కాదు? ఎడిపోయింది మేము కట్టుకున్నాం. ఇప్పుడు మా కట్టిన పంచనామం చేసినావు, పంచనామం చేసింది ఎడిపోయింది, మాకు ఇది ఇయ్యొద్దా? మా ఇల్లు కూలగొట్టినావు, నువ్వు కోర్టు ఏమన్నా తీర్పిచ్చినవా? మళ్ళా ఇట్లా చేస్తున్నావు. మేము ఎట్లా చేయాలి? మేము ఎక్కడ తిరగాలి? నువ్వే ద్రోహం చేతివి. పెద్ద రాజ్యం పేదోళ్ళు నా వాళ్ళు నేను వాళ్ళకి మంచి చేస్తున్నావు. మంచి ఆడ చేస్తున్నా. మమ్మల్ని నేలకేసి కొట్టి మట్టి పాలు చేతివి. ఇల్లు కూలగొట్టి కొడితే మేము ఏడ బతకాలి? కిరాయికి ఎక్కడ పోం? ఏ దేశము? మరి చూపియాలని హైదరాబాద్ వచ్చినాం. మా దగ్గరికి ఎవరు రావట్లేరు. ఎన్ని రోజుల నుంచి ఎంత మందో వచ్చారు పార్టీల వాళ్ళు, కానీ అధికార పార్టీ రాలే మా కాడికి. అంబేద్కర్ భవనంలో మేము 25 రోజులు ఉన్నాం. ఒక్క రోజు కూడా రాలేదు. ఆక్రమించుకో. అరువులైన వాళ్ళు ఎందుకు కాదు? మేము ఓటేస్తే నువ్వు గెలవలేదా? మేము ఎక్కడ పోవాలి? మా స్థలం మాకు కావాలి. కూలగొట్టిండు. నిన్న 5-6 లక్షలు పెట్టి కట్టుకున్నాం. ఇల్లు ఎడిపోవాలి? కూలగొట్టినావు, పంచనామం చేసినావు. మా స్థలం మాకు కావాలి. లేకుంటే ఆడ పెట్రోల్ పోసుకొని తలగబట్టి సత్తాం అందరం. ఆ భూమి మీదకే పోతాం. ఏం చేస్తావు? ఈ 3 మంత్రులకు మీరు చెప్పి మా స్థలం మాకు కావాలి. నమస్తే. ఏముంది ఇప్పుడు ఆయనకి మేము దేవుడా దేవుడా అని దండం పెట్టినాం. పడిపోయిన కాంగ్రెస్ని గెలిపించినాం. నా పిల్లగాడు కాంగ్రెస్ గెలిచిందని నా 3వ అబ్బాయి కామెర్లు అయ్యి అరిసి మా కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ వాళ్ళకి మా కాంగ్రెస్ వచ్చిందని డాబా మీద కూర్చున్నోడు కళ్ళు తిరిగి డొల్లి కింద పడి చచ్చిపోయిండు. ఈయన గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి గారు. మేమేం అన్యాయం చేసినాం? మేము గెలిపించినాం గాయా. ఇప్పటికి నా పిల్లగాళ్ళ కాడ ఆయన నెంబర్లే, ఆయన పాటలే ఉన్నాయి రేవంత్ రెడ్డి. మరి ఎందుకు అట్ట చేస్తాడు? మమ్మల్ని ఇయ్యొచ్చుగా. ఆడనే ఆ పడేసినాడే ఎవరి చోట వాళ్ళకి నిలబెట్టి ఎవరిది వాళ్ళకి ఇయ్యొచ్చుగా. రేకులో గీకులో వేసుకుంటాం. నువ్వు కట్టించినప్పుడే కట్టిద్దు. మేము కొట్టినమా తిట్టినమా? మమ్మల్ని ఇట్ట మోసం చేసిండు. ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్తూ ఆయన ఏమంటాడు? అరుగులు అంట. ఇంకా అరుగులు ఎవరు? ఇలా ఇంట 4 కొడుకులు ఉన్నారా? 4 కొడుకులు ఇంత చాలా చెక్క ఉంటే దాంట్లోనే ఉంటారా? బతకటానికే ఆడ వచ్చి ఉంది ఖమ్మం దగ్గర అని. మరి ఉన్న దీంట్లో ఇక అస్సలు లేకుండా ఎవరికి ఉండదు కదా. ఎక్కడైనా తాత తల్లులు సంపాదించిన ఆస్తులు ఉంటాయిగా, కొద్ది గొప్ప ఉండటానికి ఇళ్ళు. ఆడగట్టిస్తాం ఈడగట్టిస్తాం అంటాడు. ఈ షరంతా ఎందుకు? ఆడనే ఇయ్యరాదు మాది మాకు ఏ బాధ ఉండదుగా. మరి మొన్న వచ్చిండుగా ఆయన తుమ్మలాయన వచ్చిండు. ఎవరికి చెప్పలే, ఎవరికి ఇచ్చిండో ఏం చేసిండో మాకు తెలియదు. అంతే. ఇంకా ఏం చెప్పేవయ్యా? మేము దండాలు పెడతాను అంటున్నాం, దశకాలు పెడతామయ్యా. మిమ్మల్ని గెలిపించినవయ్యా. మేము రేవంత్ రెడ్డి గారిని తిడుతుంటే మేము ఓట్లు వేసిన వాళ్ళు మా ప్రాణాలు వెళ్ళిపోతాయి. మరి ఇయ్యొచ్చుగా లేని వాళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది? ఇప్పుడు
రాత్రి ఎక్కితే ఇంతవరకు అన్నాలు లేవు నీళ్ళు లేవు మాకు కూసుంటే కూరుపాట్లు వస్తున్నాయి ఓకే అది ఇప్పటికైనా ఆయన కడుపులో ఇది లేకుండా ఇష్టం లేకుండా ఇప్పటికైనా మంచిగా ఇస్తే పోనీలే మన ప్రజలే కదా బతకని అని ఇస్తే ఏం లేదు ఇక లేకుంటే ఇక ఓట్లు ఏరు ఏమేరు మరి 10 ఏళ్ళు ఆయన సీఎం అంటుండు మళ్ళీ కానీ మరి మాకు ఇచ్చి కానీ ఆయనకే చేస్తాం అంతేనా అసలు మా ఓట్లన్నీ ఆయనకే ఈ అన్ని వచ్చిన జనాభా అంతా ఆయనకే వేసారు ఓట్లు ఓకే మేము వేయందే గెలిచిండయ్యా పొంగులేటి సీన్ గారు పాపం చెప్పు ఆయన రేవంత్ రెడ్డి వేయందే గెలిచిండా మరి ఇక ఆయన ఇస్తే మంచిదే మాకు కూడా మంచిదేగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏలిన దాకా వేస్తూనే ఉంటాం ఓట్లు